ఏలూరు జిల్లా నూజివీడు కృష్ణబడి సెంటర్ వద్ద గంగానమ్మ విగ్రహాల ధ్వంసం కలకలం రేపింది. ఎడవల్లి రవిచంద్ర అనే వ్యక్తి గంగానమ్మ విగ్రహం ధ్వంసం చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు ఎడవల్లి రవిచంద్రను అదుపులోకి తీసుకున్నారు. రవిచంద్ర మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు గుర్తించారు. ఆకులు వెంకటరాయుడు గారికి వచ్చింది. అది వీళ్ళ అమ్మగారికి ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట వాటా అమ్మగారు. నాన్నగారి పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణ పెద్ద అబ్బాయి. ఈ స్థలం మాది అని ఎవరికి చెప్పలే ఇంతవరకు. నిన్న వస్తున్నారంటే నేను దగ్గర ఊరు వెళ్తా కూడా ఫోటో తీసుకుని వెళ్ళా. ఆ నాన్న అడితే దీని జోలికి రావాలండి అని వెంకటరావుతో చెప్పాయంట. పొద్దున్న నేను తెల్లారుజామున వచ్చా ఊరి నుంచి. వచ్చాడికి పొద్దున్న 6:30కి ఫోన్లు వచ్చింది. నేను ఎవరికో చెప్పాలంటే గమ్ము ఇక్కడ ఎవరు స్పందించట్లా పోలీసులు. అప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోలీస్ కేసు పెట్టారు, తీసుకున్నారు. 200 సంవత్సరాల పైనుంచి పూజింపబడుతున్న దేవాలయం. ప్రతి సంవత్సరం 2000 మందికి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతుంటాం. అంటే భక్తులు సహకారంగా నిర్మాణం చేస్తాం. ఈ మధ్యకాలంలో దాని హైట్ కూడా 1 గంట తక్కువగా ఉందని హైట్ కూడా లేదు. అది అట్లా చేయకూడదంటే మరి బ్రాహ్మణం పిలిపించి 3 ముహూర్తాల్లో ఒక ముహూర్తం గురిస్తే చేసాం. మరి అట్లాంటి విగ్రహాలు ఇట్లా పడగొట్టేస్తాయి పబ్లిక్లు ఇంతమంది ఉంటాగా అది లెక్క సమాధానం చెప్పి చేస్తుంటే మనం ఏం చేస్తాం సార్. దానికి పార్టీషన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. వాళ్ళ రిజిస్ట్రేషన్ లో పార్టీషన్ చూపించారు. 200 సంవత్సరాలు పైగా పూజింపబడినటువంటి కృష్ణాబడ్డి కొట్టు సెంటర్లోని గంగానమ్మ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి గంగానమ్మ గుడిని ఈరోజు ఉదయం 7 గంటలప్పుడు ఒక విగ్రహాన్ని తొలగించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎప్పటి నుంచో పూజించబడినటువంటి విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అందరికీ కూడా వారందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, వారి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది. కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారి సంబరాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయినా ఈ స్థలం మాది అని ఎప్పుడో పూర్వీకులు ఈ యొక్క స్థలాన్ని దీనికి గుడికి వదిలేశారు. పెద్దలందరి సమక్షంలో ఎప్పుడో మాకు ఊహ తెలియక ముందే ఈ యొక్క స్థలాన్ని కమిటీకి అప్పచెప్పారు. ఆ యొక్క పార్టీషన్లో ఉన్నటువంటి పెద్దలు గతించిన వారు. అయినా అతను ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డాడో అతను ఎవరిని సంప్రదించకుండా ఎవరితోనూ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని సంప్రదించకుండా అసలు ఏమీ చేయకుండా ఆ విగ్రహాన్ని అలా తొలగించడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది మటుకు క్షమింపరానివంటి నేరం. ఈ అందరూ కూడా హిందువులందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పూజింపబడిన విగ్రహం ఎవరికి చెప్పకుండా ఇలా చేయడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? ఇది ఎటువంటి పొజిషన్లో మనం ఉన్నామన్న విషయం కూడా అర్థం కావట్లేదు. దయచేసి అందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.